ఫ్రాన్స్తో వెంటనే జాయిన్ అయ్యి 6th జనరేషన్ కూడా తయారు చేసుకోవాలి. సార్, సౌదీ అరేబియా అమెరికా న్యూక్లియర్ డీల్తో గల్ఫ్లో అణుబాంబుల వ్యాప్తి ఎక్కువ అవుతుందనే ఆందోళన కలుగుతోంది. ఇజ్రాయెల్ ఇండియాలపై ప్రభావం ఎలా ఉంటుంది? ఎస్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా సౌదీ అరేబియాల మధ్య సివిల్ న్యూక్లియర్ డీల్ కుదరడం. ఇప్పుడు ట్రంప్, మహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు సివిల్ న్యూక్లియర్ డీల్ లేదా 1, 2, 3 అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా సౌదీ అరేబియాకి ఇక్కడ అమెరికా న్యూక్లియర్ టెక్నాలజీ లభిస్తుంది, ముఖ్యంగా సివిలియన్ పర్పస్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ స్థాపన, న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఇంధనం, దాని శుద్ధి, టెక్నాలజీ, సెంట్రిఫ్యూజెస్ అన్నీ కూడా సౌదీ అరేబియా సమకూర్చుకోగలిగింది. ఈ అగ్రిమెంట్ ఫలితంగా సౌదీ అరేబియా అమెరికా దగ్గర నుంచే కాదు వేరే దేశాల నుంచి కూడా యురేనియం దిగుమతి చేసుకోవచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ దిగుమతి చేసుకోవచ్చు, న్యూక్లియర్ రియాక్టర్లు దిగుమతి చేసుకోవచ్చు. కాబట్టి సౌదీ అరేబియా అమెరికా న్యూక్లియర్ ఒప్పందం కుదిరింది అంటే ఏంటి? పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్, పాకిస్తాన్ నుంచి టెక్నాలజీ పట్టుకెళ్ళడానికి సౌదీ అరేబియాకి వెసులుబాటు వచ్చింది అంతర్జాతీయ ఐఏ చట్టాల ప్రకారం. మరి ఇది ఏంటి పరిస్థితి అంటే వెరీ డేంజరస్. ఇది ఇజ్రాయెల్కి ఇండియాలకి చాలా డేంజరస్ అని చెప్పవచ్చు. ఇస్లామిక్ నాటోకు ఒక అద్భుతమైన వరంగా కూడా చెప్పవచ్చు. మరి ఎందుకు ట్రంప్ ఈ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాడు సౌదీ అరేబియాతో అంటే ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆయన ఆపలేకపోతున్నాడు. సౌదీ అరేబియా ఏంటంటే అమెరికాని అక్కడ నుంచి ఖాళీ చేయండి, మీ వల్ల మాకు ఉపయోగం లేదనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటు సౌదీ అరేబియాని మచ్చిక చేసుకోవడం, తర్వాత ఇరాన్కి కౌంటర్ చేయాలంటే సౌదీ అరేబియా సున్నీ నేషన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండాలి. తద్వారా ఇరాన్ని పూర్తిగా కౌంటర్ చేయడం. ఇరాన్కి అణ్వాయుధం వచ్చే లోపే సౌదీ అరేబియాకి అణ్వాయుధం వస్తే ఇరాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పని. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రప్చర్ అనమాట, ఒక చాలా డేంజరస్ గేమ్ అనమాట. న్యూక్లియర్ గేమ్ గల్ఫ్లో జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపలేక సౌదీ అరేబియాకి న్యూక్లియర్ అనే ఒక వరం ఇస్తున్నాడు. ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ తర్వాత ఈ టెక్నాలజీతో అణ్వాయుధం తయారు చేయడం సౌదీ అరేబియాకి అంత కష్టమేమే కాదు. పైగా సౌదీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు అమ్మడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా అణ్వాయుధాలు ఒక $1 బిలియన్ ఇస్తే రెడీగా ఉంటుంది. గల్ఫ్ దేశాల దగ్గర గట్టిగా డాలర్లు ఉంటాయి, పెట్రోల్ డాలర్లు. కాబట్టి పాకిస్తాన్ డాలర్ కావాలి, కాబట్టి న్యూక్లియర్ టెక్నాలజీ అమ్మిద్ది. ఒకప్పుడు మనం కాదిర్ ఖాన్ నెట్వర్క్ న్యూక్లియర్ టెక్నాలజీ మనం చూసాం. ఉత్తర కొరియాకి కూడా ఇదే న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చింది. ప్రొలిఫరేషన్ చేయడంలో పాకిస్తాన్ దిట్ట, ఒక నోటోరియస్ నేషన్. ఆ నెఫేరియస్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియాకి పాక్ అణ్వాయుధాలు వెళ్ళిపోతున్నాయి. అమెరికా డైరెక్ట్గా ఇవ్వదు, ఎప్పుడు అమెరికా ఇవ్వదు, వేరే దేశాల ద్వారా ఇస్తుంది. సో చాలా డేంజర్లో. మరి సౌదీ అరేబియాకి అణ్వాయుధాలు అంటే ఇరాన్కి కాదు ఎక్కువ డేంజర్ అంతా ఇజ్రాయెల్కి. అందుకే బెంజమిన్ నెతన్యాహు వెంటనే సీరియస్ అవ్వడం జరిగింది. దాన్ని ఆయన కూల్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకో ఎత్తేసింది. ఎట్టి పరిస్థితుల్లో సౌదీతో మాత్రం సివిల్ న్యూక్లియర్ డీల్ ఉంటుంది. బట్ ఇజ్రాయెల్కి ప్రయోజనం ఏంటంటే ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్లో కలిసి అబ్రహం అకార్డ్ని యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఇజ్రాయెల్ని గుర్తిస్తే ఇప్పటివరకు ఇజ్రాయెల్ని సౌదీ అరేబియా పాకిస్తాన్ గుర్తించాల, అదొక స్వతంత్ర దేశంగా గుర్తిస్తాయి. కాబట్టి ఇజ్రాయెల్కి అక్కడ ప్రయోజనం ఉంటుంది. సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇది యుఎస్ పెట్టిన కండిషన్ అని చెప్తుంది. దీనికి సౌదీ అరేబియా కూడా ఓకే అన్నట్టు ఉంది అబ్రహం అకార్డ్కి. ఎందుకంటే ఇప్పటికే ఈజిప్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, సిరియా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇంకా దీనికేముంది, సౌదీ అరేబియా కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ మేజర్ ఎనిమి ఇజ్రాయెల్ కంటే ఎక్కువ చూస్తుంది MBS. కాబట్టి అంటే ఏంటి, సౌదీ అరేబియాకి పాక్ న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్లు, న్యూక్లియర్ సైంటిస్టులు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇక స్లోగా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. సౌదీ అరేబియా మనీ ఇమ్మంటే ఇప్పటికిప్పుడు తీసి ఇచ్చే అంత హ్యూజ్ సావరిన్ డాలర్ ఫండింగ్ అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి సౌదీ అరేబియా వెపన్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ రియాద్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పొచ్చు. మరి ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్కి అంత డేంజరస్ ఉండే అవకాశం లేదు. మరి ఇండియా పరిస్థితి చూస్తే ఇండియాకి ప్రాబ్లమే. ఎందుకంటే పాక్ సౌదీ అరేబియాలు చాలా క్లోజ్ అయిపోతాయి. ఈ సౌదీ అరేబియాకి అణ్వస్త్రం వచ్చి ఇరాన్కి అణ్వస్త్రం అది సంపాదించుకుంటుంది. కాబట్టి గల్ఫ్ అంతా అణుభూతం కింద తయారవుతుంది. అక్కడ పాక్ ఇండియా మిత్ర దేశాలు UAE కూడా అణ్వాయుధాలు సంపాదించుకోవాలి. కాబట్టి ఇండియా మీద అవి ప్రెజర్ తెస్తాయి, మాకు కూడా కావాలని. అదొకటి. తర్వాత ఇండియన్స్ అక్కడ 1 కోటి మంది ఉంటారు. కాబట్టి అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం, మన ఇండియన్ ఎకానమీ కూడా ప్రమాదం అవుతుంది. తర్వాత వెస్ట్ ఏషియాలో ఇంకా ఉధృతి పెరుగుతుందన్నమాట న్యూక్లియర్ టెక్నాలజీ వీటి వల్ల. అక్కడే మనకు ఆయిల్ సెక్యూరిటీ, కాబట్టి ఇండియాకి ప్రాబ్లం. తర్వాత అక్కడ ఎటువంటి న్యూక్లియర్ యుద్ధం జరిగినా గల్ఫ్లో అది వెంటనే రేడియేషన్ ఇండియా మీద ప్రభావం ఉంటుంది, నార్త్ ఇండియా మీద. కాబట్టి ఇండియా మీద అణ్వాయుధం వేసినా గల్ఫ్ మీద అణ్వాయుధం వేసినా ఒకటే. కాబట్టి ఇది ఇంకా డేంజర్ ఇండియాకి.
న్యూక్లియర్ పాకిస్తాన్ చాలా కోరు తయారవుతుందన్నమాట. ఎందుకంటే సౌదీకి న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వగలిగిన పాకిస్తాన్ న్యూక్లియర్ బిజినెస్ మొదలు పెడుతుంది. ఇంకా చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దానికి కూడా న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తే ఇది ఇండియాకి అస్సలు మంచిది కాదు. ప్రపంచంలో న్యూక్లియర్ డిజార్డర్ వచ్చిందంటే అది అంతా చాలా డేంజర్. స్లోగా ఈ గల్ఫ్, పాక్లో న్యూక్లియర్ టెక్నాలజీ టెర్రరిస్ట్ చేతుల్లో కూడా పడుతుంది. కాబట్టి ఇండియా, ఇజ్రాయెల్ వెరీ డేంజర్లో పడిపోయే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ట్రంప్ తీసుకుని ట్రంప్ ఇరాన్ ట్రాప్లో పడిపోవడం, ఇరాన్ యుద్ధం నుంచి బయట పడలేకపోవడం వల్ల ఇరాన్ అడ్డగించడానికి సౌదీ అరేబియాని ఆయన శక్తివంతం చేయడం. ఇరాన్కి వ్యతిరేకంగా ఈ దేశాలు నిలుపుకోవాలంటే ఏదో టెక్నాలజీ వరం ఇవ్వాలి. సో ఇంత విపత్కర, ఇంత డేంజరస్ ప్లాన్ని ట్రంప్ తీసుకుంటున్నాడు. మరి ఇదే ఎంత అంతర్జాతీయం కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతున్నాయి అన్నమాట.